వెల్కమ్ టు టాకింగ్ మూవీస్. నేను మీ దీక్షా సిద్. సో ఈరోజు ఆల్ అబౌట్ నాగశౌర్య. ఇంటి నాగశౌర్య అదే నేను చెప్పను, తన మాటల ద్వారా తెలుసుకుందాము. అసలు ఆ సినిమా గురించి మనం టీజర్ ట్రైలర్ చూడగానే అసలు ఏంటిది రియల్లీ బేస్డ్ అన్నారు. ఈ మధ్యకాలంలో మనం దిశ కేసు ఇలాంటివి ఎన్నో రకాల కేసెస్ చూసాము. దాన్ని బేస్ చేసుకొని ఇంకా రియల్ లైఫ్లో జరిగిన తను ఎదుర్కొన్న సిచ్యువేషన్స్ కూడా యాడ్ చేసి బేస్ చేసి సినిమా తీసానని చాలా విన్నాము. మరి అది నిజమా కాదా తన మాటల ద్వారా తెలుసుకుందాం. హాయ్ నాగ్. హాయ్ అండి, బాగున్నారా? సూపర్. ఎట్లున్నారు? బాగున్నా. అర్థమవుతుంది. ఏం సడన్గా న్యూ లుక్? అదే అది బాగుందన్నారు కదా, సో ఇంకో కొత్త లుక్ కోసం ట్రై అయ్యి వేరే సినిమాకి. ఓ ఆల్రెడీ లైన్అప్ చేసేస్తున్నారు. సో బ్యాక్ టు బ్యాక్ ఫాలో అన్నట్టు. సో వాట్ ఈస్ ఆల్ అబౌట్ అశ్వత్థామ? అశ్వత్థామ ఇస్ ఆల్ అబౌట్ గర్ల్స్ గురించి అండి, అమ్మాయిల గురించి. అండ్ ఇప్పుడు జరుగుతున్న మనం చూసుకుంటే దిశ మ్యాటర్ కానీ, కాజల్ కానీ, ఫ్యూ డేస్ బ్యాక్ జరిగిన మన సంగారెడ్డి ఇన్సిడెంట్ మీరు చెప్పినట్టు. సో ఇలా చాలా జరుగుతున్నాయి. సో 2 years బ్యాక్ నేను ఒక ఇన్సిడెంట్ జరిగింది. నేను బాంబేకి వెళ్ళినప్పుడు నా ఫ్రెండ్ చెప్పాడు. సో అక్కడి నుంచి విని తర్వాత షాక్ అయిపోయి అక్కడి నుంచి నిజంగా జరుగుతాయా అని నేను మళ్ళీ హైదరాబాద్కి వచ్చిన దాని గురించి ఆలోచిస్తుంటే ఐ హ్యావ్ టు డూ సంథింగ్ అని చెప్పి అనుకున్నాను. ఇది ఇష్యూ చేద్దాం అనుకున్నాను, బట్ అది ఏం జరిగిందో తెలియనప్పుడు మన ఇష్యూ చేయలేదు. సో దాన్ని నేను సొసైటీకి తెలియాలి ఇలాంటి విషయాలు జరుగుతున్న విషయం. మన ఉన్నది ఎంటర్టైన్మెంట్ వరల్డ్. సో మనం చూపిస్తే కొన్ని 100 కోట్ల మందికి వెళ్ళే రీచ్ ఎక్కువ ఉంటుంది. సో దీని నుంచి చెప్దాం, మీకు ఏం చేయాలనుకున్నావు, సేఫ్టీ చెప్పాలనుకున్నాను. సో నువ్వు సినిమా రూపంగా చెప్పు, కొంచెం రియలిస్టిక్గా చెప్తాం, జెన్యున్గా చెప్దాం అని చెప్పి అప్పటి నుంచి ట్రావెల్ అయ్యి ఆల్మోస్ట్ 1.5 year ఇలాంటి విషయాలు జరిగినవి అన్నీ కనుక్కొని వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడి వాళ్ళతో మాట్లాడి. సో ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతూ చాలా ఉన్నాయి, కానీ కొన్ని 90% బయటికి పేర్లు రావట్లేదు. చిన్న న్యూస్ పేపర్లో కూడా చిన్నవి వస్తున్నాయి, మళ్ళీ నెక్స్ట్ డే ఉండట్లేదు. కొన్ని మాత్రం రెవల్యూషనరీగా బయటకు వస్తున్నాయి. దానికి మనమందరం సొసైటీ నుంచి స్టాండ్ అవుతున్నాం. కానీ కొన్ని ఫ్యామిలీస్ బయటకు కూడా చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారు. అలాంటి సిచ్యువేషన్ ఉన్న ఫ్యామిలీ, అలాంటి సిచ్యువేషన్ ఉన్న మెంబర్స్ ఎలా బిహేవ్ చేస్తారు, ఏంటి జెన్యున్గా కనుక్కొని తీయడం జరిగింది అశ్వత్థామ. ఇట్స్ ఎమోషనల్ మూవీ. సో మీరు అమ్మాయికి ఏదైతే జరిగిందో అక్యూజ్డ్ వన్స్ దగ్గరికి వెళ్ళారా, లేకపోతే విట్నెస్ వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళి మొత్తం కేసు అంతా వాట్ హ్యాపెండ్ అనేది ఎగ్జాక్ట్గా మీరు ఇన్వెస్టిగేషన్ చేసి తీసారా? అసలు ఎట్లా స్టార్ట్ అయింది? అండ్ ఫస్ట్ ఎవరి ద్వారా మీరు అదే చెయ్యాలి, ఈ పర్సన్కి నేను నా కళ్ళ ముందు కూడా చూసి ఏం చేయలేకపోయాను అనే సిచ్యువేషన్ అలాంటి ఎదుర్కొన్నారా? నేను బాంబేలో చెప్పింది నేను షాక్ అయిపోయాను. ఇట్ వాస్ షాక్. లిటరల్లీ నేను కాడు చేసి వణికిపోయా. నా బీపీ స్టార్ట్ అయింది. ఏంట్రా ఎలాంటి సొసైటీలో ఉన్నాము అని. కానీ కోపం ఎవరిలో చూపించాలి. సో ఏంటి అనేది తెలియక అండ్ అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఏదో చేయాలి. నేను విట్నెస్ కనుక్కున్నాను, అక్యూజ్ని కనుక్కున్నాను. కొంతమంది అదే చెప్పినారు, కొంతమంది తెలియదు, ఎక్కడున్నారో కూడా తెలియదు. బట్ కొంతమంది ఫ్యామిలీస్ మాట్లాడడానికి ఇష్టపడలేదు. సో కొంతమంది అమ్మాయిలు అసలు ఆ ఇష్యూ గురించి మాట్లాడితేనే వాళ్ళు మళ్ళీ పాత జ్ఞాపకం వెళ్తున్నారు, అది గుర్తు చేయడం ఇష్టం లేదు అని చెప్పి కొంతమంది చనిపోయిన వాళ్ళు కొంతమంది. సో వాళ్ళతో మాట్లాడుతున్న ఒక్కొక్కటి ఒక ఎక్స్పీరియన్స్. సో ఇలాంటి మన ప్రపంచంలో మనం బతుకుతున్న సొసైటీలో జరుగుతున్నాయి. అలాగే మనం ఫుల్గా తీసుకొచ్చి పెడితే డాక్యుమెంటరీగా ఉంటుంది. సో అది నేను ఎక్స్పెరిమెంట్ చేయలేను. సో ఎంటర్టైన్మెంట్ వరల్డ్లో ఉన్నాం కాబట్టి దాన్ని చెబుతూనే ఎంత ఎంగేజింగ్గా చూపించాం సినిమాని. సో ఇలా కూడా జరుగుతాయి. రేపు పొద్దున సినిమా చూసిన తర్వాత ఒక ఫ్యామిలీ అశ్వత్థామ సినిమాకి వెళ్ళి ఒక కార్లో ఎక్కిన తర్వాత వాళ్ళ అమ్మాయితో కానీ వాళ్ళ వైఫ్తో కానీ చూసారా సినిమా ఎలా జరుగుతాయి కూడా తెలియదు. సో జస్ట్ బీ కేర్ఫుల్. ఒక తండ్రి, ఒక బాయ్ ఫ్రెండ్, ఒక అన్నయ్య, ఒక ఇంట్లో పెద్దగా అది ఎంత టెన్షన్ పడతారు అనేది ఈ సినిమా చూసిన తెలుసు.